హలో అండి, హాయ్ అండి అందరికీ. ఇక్కడ వచ్చేసి మనము 7th క్లాస్ పాప స్కూల్ యూనిఫామ్ను మనం కట్ చేసి స్టిచ్ చేద్దామండి. అయితే ఇక్కడ పొడవు వచ్చేసి టాప్ పొడవు 40 ఇంచెస్ అండి, చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచెస్ అనమాట, షోల్డర్ వచ్చేసి 14 ఇంచులు అనమాట. అయితే ఇక్కడ చూడండి, మనకి షోల్డర్ 14 ఇంచులు కదా, 14 ఇంచుల సగం వచ్చి 7 ఇంచులు. తర్వాత నెక్ విడ్త్కి వచ్చి 3 ఇంచులు తీసుకుంటున్నానండి. ఫ్రంట్ నెక్ పొడవు కూడా 3 ఇంచులు అనమాట. అయితే మనకి బ్యాక్ నెక్ 1 ఇంచే వస్తుంది, కాలర్ కదండి, అందుకని రౌండ్ నెక్ ఇలా గీసేసుకోండి. ఇది ఫ్రంట్ వస్తుంది అనమాట. బ్యాక్ నెక్కి 1 ఇంచా నెక్ డౌన్ గీసుకోండి. ఇక్కడ వచ్చేసి చంక డౌన్ వచ్చేసి 6.5 ఇంచులు. తర్వాత మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచెస్ కదా, 36కి మనం 4 భాగాలు చేస్తే 9 ఇంచులు అండి. తర్వాత 1.5 ఇంచులు లూజ్ తీసుకోండి, అంటే ఖర్చు అనమాట. ఇక్కడ చంకలోతు 1 ఇంచు తీసేసుకొని ఇలా రౌండ్గా డ్రా చేసేసుకోండి. అయితే మనకి ఏంటంటే ఆదికిచ్చిన డ్రెస్ని బట్టి మీరు ఎలా ఉంటే అలా పెట్టేసుకోండి. మెజర్మెంట్స్ తీసుకుంటే మెజర్మెంట్ పెట్టి మీరు కట్ చేసుకోండి. అయితే నాకు ఇక్కడ నడుము లూజ్ని బట్టి నేను పెట్టేసుకుంటున్నానండి. నాకు 33 ఇంచెస్ వచ్చింది. తర్వాత 1 ఇంచా 1.5 ఇంచులు ఖర్చుకు తీసుకున్నాను. అంతేనండి. ఇప్పుడు మనకి ఎలా వచ్చిందో కరెక్ట్గా అలా పెట్టేసుకొని మనకి ఖర్చు ఎంతైతే కావాలో 1.5 ఇంచులు అంటే 1.5 ఇంచులు, లేదా 1 ఇంచ్ అంటే 1 ఇంచా, లేదు 2 ఇంచులు అంటే 2 ఇంచులు ఖర్చు పెట్టేసుకోండి. అంతేనండి. నాకు ఇక్కడ హిప్ లూజ్ వచ్చేసి నేను తీసుకున్న దాన్ని బట్టి నేను ఇలా పెట్టేస్తున్నానండి. తర్వాత మనకి ఖర్చుని బట్టి ఇలా డ్రా చేసేసుకోండి. అయితే చూడండి, కట్స్గా పెట్టుకోవాలి కదా, మనకి కట్స్ వచ్చి ఇక్కడ 20 ఇంచెస్కి నేను పొడవు పెట్టుకున్నాను. దీని మెజర్మెంట్స్ తీసుకుంటే మెజర్మెంట్స్ని బట్టి పెట్టేసుకోండి. ఈజీగానే స్టిచ్ చేసి కుట్టుకోవచ్చు అండి. అది ఎలా కూడా నేను స్టిచ్చింగ్ మీకు చూపిస్తాను. కాలర్ మట్టుకి పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు వీడియోల్లో చూడండి, డ్రెస్సులు కానీ తర్వాత షర్ట్స్ కానీ ఈజీగా నేను కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నానండి. ఇక్కడ మనం బ్యాక్ సైడ్ నెక్కి 1 ఇంచ్ ఇలా డ్రా చేసేసుకొని కట్ చేసేసుకోండి. మనకి ఏంటంటే కాలర్ నెక్ కదా, అందుకని. ఫ్రంట్ వచ్చేసి 3 ఇంచెస్ అనమాట. మనకైతే ఈ పీస్ అనేది ఇలా ఉంచేసుకోండి, ఎందుకంటే కాలర్ కట్ చేసుకునేటప్పుడు మనకు ఉపయోగపడుతుంది అనమాట. దీన్ని అయితే మీరు పడేయొద్దు, అలానే ఉంచేసేయండి. తర్వాత ఇంకా మనం కింద కావాలంటే క్రాస్గా కట్ చేసుకోవచ్చు, లేదంటే స్ట్రైట్గా కట్ చేసుకోవచ్చు. అంటే లెంత్ ఎక్కువ కావాలనుకుంటే కింద కట్స్ దగ్గర నుంచి ఎక్కువ పెట్టుకోవచ్చు అండి, లేదు అనుకుంటే స్ట్రైట్గానైనా కట్ చేసుకోవచ్చు. అంటే అది కస్టమర్ని బట్టి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకైతే టాప్ కటింగ్ అయిపోయిందండి. కట్స్ ఇలా టక్స్ పెట్టేసుకుందాము. ఈజీగా నేను స్టిచ్చింగ్ కూడా చూపిస్తానండి. వీడియోని మటుకి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ నేమ్ వచ్చేసి ఝాన్సీ టైలరింగ్ ఆల్స్ అనమాట. మనం ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి లోతు తీసుకుంటున్నామండి. ఒక 1/2 ఇంచు లోతు తీసుకోండి ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను. తర్వాత మనం హ్యాండ్స్ కూడా కట్ చేసుకుందాం. హ్యాండ్స్కి మనం ఇలా తీసేసుకొని హ్యాండ్స్ లూజ్ని బట్టి, చంక లూజ్ని బట్టి హ్యాండ్స్ కూడా కట్ చేసేసుకుందాము. మనకి ఇక్కడ ఎంత వస్తే అంత పెట్టేసుకొని మీరు కట్ చేసిన దాన్ని బట్టి మీరు కూడా అలానే సేమ్ లూజ్ చూసుకోండి, చంక లూజ్ చూసుకొని హ్యాండ్ కట్ చేసేసుకోండి. నేనైతే హ్యాండ్ పొడవు 10 ఇంచెస్ తీసుకుంటున్నానండి. అయితే నాకు హ్యాండ్ లూజ్ వచ్చి పాపది 11 ఇంచెస్ అనమాట. మీకున్న మెజర్మెంట్స్ని బట్టి, లేదంటే మీకు ఇచ్చినటువంటి ఆది డ్రెస్ని బట్టి మీరు కట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. కానీ ఎక్కడ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడండి, మీకు పర్ఫెక్ట్గా డ్రెస్ అయితే కుట్టడం కంపల్సరీగా వస్తుందండి. నేను చెప్పిన విధంగా కుట్టండి, చాలా బాగా వస్తుంది. నేనైతే ఇక్కడ హ్యాండ్ లూజ్ పెట్టుకుంటున్నాను. తర్వాత మనం ఇక్కడ 10 ఇంచెస్కి తీసుకున్నాం కదా, అయితే
ఇక్కడ చూడండి చంకడౌన్ వచ్చేసి నేను 3 ఇంచులు తీసుకున్నాను. ఈ 3 ఇంచులకి మనం చంక లూజ్ ఎంత వచ్చిందో దాన్ని బట్టి ఇలా పెట్టేసుకొని ఇంకా మనం హ్యాండ్ డ్రా చేసేసుకోవడమే అన్నమాట. ఇంకా అంతేనండి. ఇంకా ఖర్చు ఎంత కావాలంటే అంత పెట్టేసుకోవటమే. 1.5 ఇంచులు పెట్టుకున్నాను నేను. ఆ 1.5 ఇంచుల ఖర్చుని ఇక్కడ కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట హ్యాండ్కి. నేను ప్యాంట్ కూడా పెట్టానండి, కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో కావాలంటే చూడండి. పాకెట్ కూడా వచ్చింది, సైడ్ పాకెట్. అన్నీ యూనిఫామ్సే వస్తున్నాయి ఇప్పుడు, పిల్లలు స్కూల్ టైం కదా. అయితే ఇప్పుడు చూడండి లోతు తీసుకోండి, చంకలోతు తీసుకోండి, ఒక 1/2 ఇంచ్ తీసేసుకోండి. ఓకేనండి. టక్స్ పెట్టుకోండి. మనకి ఇది హ్యాండ్కి పట్టీ అనమాట. ఇది వచ్చేసి ఫ్యాంట్ క్లాత్ అండి. అయితే ఇప్పుడు చూడండి ఎలా స్టిచ్ చేద్దాం అనేది నేను చూపిస్తున్నాను చూడండి. అయితే మనకి ఫ్రంట్ మనకి నెక్ దగ్గర మనం ఒక 7 ఇంచులకి ఓపెన్ చేసేసుకుందామండి. ఫ్రంట్ ఓపెన్ వస్తుంది నెక్ దగ్గర. అయితే 7 ఇంచులకి ఇలా పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా ఒక లైన్ గీసుకోండి. మీకు ఇది కూడా క్లారిటీగా చాలా మందికి అర్థమయ్యేటట్టు నేను చెప్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి ఎడ్జ్ దగ్గర వచ్చేసరికి ఇలా క్రాస్గా ఒక లైన్ గీసుకోండి. ఇప్పుడు మనం చూడండి మిడిల్లో ఇలా కట్ చేసుకుందాం. ఇది మీరు ఫస్టే కట్ చేసుకోవద్దు, స్టిచ్ చేసుకునేటప్పుడు కట్ చేసుకోండి. మధ్యలో చూడండి ఇలా టక్ లాగా అలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి ఫ్యాంట్ క్లాత్ని వేయాలన్నమాట. అయితే 3 ఇంచుల వెడల్పుతో తీసుకోండి. అయితే పొడవు ఎంత వస్తే మీరు కొలుచుకొని అంత పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి మనం 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, అక్కడ టక్స్ పెట్టుకొని రెండింటికి కూడా మనం 1/2 ఇంచే వచ్చేలాగా స్టిచ్ చేసుకోవడానికి అలా పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి మనకైతే ఇప్పుడు ఏదైతే క్లాత్ తీసుకున్నామో ఆ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. 3 ఇంచులు తీసుకున్నాం కదా మనము, ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ రానివ్వండి. మనకి క్లాత్ కదలకుండా ఉంటుంది, ఫోల్డింగ్ అనమాట. స్టిచ్ చేసుకోవడానికి కూడా ఈజీగానే ఉంటుంది. అయితే ఈ కుట్టు వచ్చేసి లూజ్ కుట్ పెట్టేసుకోండి. ఇక్కడ లూజ్ కుట్ పెట్టేసుకుంటే మనం స్టిచ్ చేసుకున్న తర్వాత తీసేసుకోవచ్చు అనమాట. మనకి ఏంటంటే ఈ ఫోల్డ్ చేసుకున్న క్లాత్ కదలకుండా ఉండటానికి నేను ఇలా వేస్తున్నానండి. మీకు ఏంటంటే వేసుకునేటప్పుడు జాయిన్ చేసేటప్పుడు ఈజీగా జాయిన్ చేసేసుకోవచ్చు అనమాట. అందుకని తర్వాత మీరు ఆ కుట్టును తీసేసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి మనం ఏదైతే టక్ పెట్టుకున్నామో అక్కడికి ఇలా పెట్టేసుకొని కుట్టుకుంటూ రండి. మనం ఏదైతే మిడిల్లో మనము కట్ పెట్టుకున్నామో చూడండి ఆ కట్ దగ్గర ఇలా లోపలికి పోనిచ్చేసి మనం కట్ చేసుకున్న అంత వాటికే ఆ కట్ దగ్గర వాటికే ఇలా పెట్టేసుకొని కుట్టుకోండి. మీకు ఏం లేదండి, ఇది వేసుకునేటప్పుడు మీరు ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుని వేసుకున్నారంటే ఈజీగా అయిపోతుంది తొందరగా. మనకు ఆ కుట్టు కనిపించకుండా ఉండాలి అని అంటే తర్వాత మనం స్టిచ్ చేసిన తర్వాత కుట్టు తీసేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు చూడండి మనం ఇటు సైడ్ మనం టక్ పెట్టుకున్నాం కదా, కరెక్ట్గా అలాగే అక్కడికే వచ్చేటట్టు పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోండి. ఇప్పుడు చూడండి మనకైతే ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి దీన్ని ఎలా పెట్టి స్టిచ్ చేయాలో నేను చూపిస్తున్నా చూడండి. ఇలా అన్నమాట. మనకి ఆ మడత అనేది కరెక్ట్గా లోపల వైపున పెట్టేసి చూడండి మళ్ళీ చూపిస్తున్నా. ఇలా ఉంది కదా, దీన్ని పై వైపుకి ఇలా రానిచ్చేసేయండి. ఈజీగా వస్తుందండి. ఆ మడతలోనే ఉంటుంది మనకి, ఇక్కడ ఏముండదు. ఆ మడత కరెక్ట్గా పెట్టేసుకున్నామంటే మనకి పై వైపున ఈ షేప్లో వస్తుంది అనమాట కరెక్ట్గా. ఇప్పుడు చిన్న కుట్టు పెట్టుకొని ఇలా స్టిచ్ చేసేసుకోండి. మనకి ఇది ఫ్యాంట్ క్లాత్ అండి, మందంగా వస్తుంది.
చూసి వేసుకోండి. నాకైతే దారం తెగిపోయింది మందంగా ఉండటం వల్ల. మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. నేనైతే నాకు వచ్చిన వర్క్ని, నాకు వచ్చిన పనిని నలుగురికి తెలియాలని నేనైతే చూపిస్తున్నాను. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నానండి. మీకు ఇంకోటి నేను క్లారిటీగా చెప్పేది ఏంటంటే, అన్ని వీడియోలు చూడొద్దండి. మీకు ఈజీగా ఏది అనిపిస్తే అది చూడండి. అంటే అందరూ చెప్తారు, కానీ మనకు ఒక్కటే అర్థమవుతుంది. అర్థమయ్యేలాగా ఒక వీడియో చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే అన్నీ చూస్తే కన్ఫ్యూజ్ అవుతారు. చూసారా, మనకు లోపల వైపున ఇలా వస్తుందండి, ఇలా వస్తుంది. మనం కావాలంటే బటన్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ఉక్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్ని తీసుకొని రెండు కలిపి జాయిన్ చేసేసుకుందాము షోల్డర్ దగ్గర. ఇలా జాయిన్ చేసేసుకోండి. ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా జాయిన్ చేసేసుకోండి. ఇదైతే 7th క్లాస్ పాపదండి యూనిఫాము. ఆల్రెడీ నేను ఒకటి స్టిచ్ చేశాను, ఇది రెండోది అనమాట. స్కూల్ని బట్టి యూనిఫామ్స్ కూడా ఉంటాయి కదా, నేను అన్ని యూనిఫామ్స్ కుడుతున్నానండి. మీకు ఏది కావాలంటే అది చూసుకొని స్టిచ్ చేసేసుకోండి. ఇక్కడ చూస్తే మనకి ఇప్పుడు కాలర్ వేసుకోవాలి. అయితే కాలర్కి మనము నెక్ ఎంత ఉందనేది కొలుసుకుందాము ఒకసారి టేప్తో. ఆ కొలుసుకొని దాన్ని బట్టి కాలర్ని కట్ చేసేసుకుందాం. ఇలా పెట్టి కొలుసుకోండి. మీరు స్టిచ్ చేసిన దాన్ని బట్టి మీకు ఎంత వస్తుందో దాన్ని బట్టి కొలుసుకొని కాలర్ని కట్ చేసేసుకోండి. అయితే ఇది చూడండి, నేను క్యాన్వాస్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ. అయితే మనం నెక్ కట్ చేసేసుకున్నాం కదా, ఫస్ట్ క్లాత్ ఫ్రంట్ నెక్ది ఆ పార్ట్ నేను పక్కన పెట్టేసుకోమన్నాను కదా. ఇప్పుడు ఆ పార్ట్నే ఇలా పెట్టేసుకొని మనం నెక్ రౌండ్ అనేది గీసుకోవాలన్నమాట. కాలర్కి ఇలా గీసుకొని చక్కగా మనం కాలర్ని కట్ చేసుకున్నాం అనుకోండి, క్యాన్వాస్ని, కాలర్ అనేది నీట్గా వస్తుంది. అయితే 1 ఇంచ్ లేదంటే 3/4 ఇంచ్ వెడల్పుతో ఇలా గీసేసుకొని కట్ చేసేసుకోండి. మనకి ఎంత పొడవు ఉందో, నెక్ ఎంత వచ్చిందో టేప్తో కొలుసుకున్నాం కదా, దాన్ని బట్టి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసిన పీస్ని తీసుకొని పెట్టేసుకొని ఇలా గీసుకోండి. ఇదేం పెద్ద లెక్కలేం కాదండి, ఈజీగానే కట్ చేసుకోవచ్చు. అయితే కదలకుండా పిన్ని పెట్టేసుకొని ఇంక ఇలా కట్ చేసేసుకోండి. కొలుసుకొని కట్ చేసుకుంటే ఈజీయేనండి. ఇందాక నేను చెప్పాను కదా, మీకు అర్థమయ్యిన వీడియో చూడండి. అది నాదనే కాదు, ఇంకొకరిదనే కాదండి. మీకు ఏదైనా సరే క్లారిటీ కోసం ఒకటి చూస్తే దాన్ని బట్టి మీరు ట్రై చేయండి. అన్ని వీడియోలు చూస్తే ఏది అర్థం కాదనమాట. ఇప్పుడు చూడండి, నేనైతే కట్ చేసిన క్యాన్వాస్ని తీసుకొని నేను క్లాత్ మీద పెట్టేసి ఇలా ఐరన్ చేసుకున్నానండి. అయితే పై వైపున వచ్చేసి నేను గమ్మ అంటించేసాను. మీరు కావాలంటే ఒక స్టిచ్ కూడా వేసుకోవచ్చు. అయితే చూడండి, ఇప్పుడు మనకి 2 పీసులు కావాలి కదా. అయితే మనం ఒక పీస్ మీద క్యాన్వాస్ అంటించేసేసుకున్నాము. ఇప్పుడు రెండో దానికి మనం కరెక్ట్గా ఉండేటట్టు ఇలా పెట్టేసుకొని ఒక 1/4 ఇంచ్ ఖర్చుతో ఇలా స్టిచ్ చేసేసేసుకోండి. అంటే ఆల్రెడీ మనం క్యాన్వాస్ పెట్టినప్పుడే క్లాత్ని ఇలా కట్ చేసేసుకున్నాం కదా. మనకి ఏదైతే క్యాన్వాస్ని అంటించామో దాన్ని బట్టికి మీరు
ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా స్టిచ్ రానిచ్చుకోండి. మిగిలిన క్లాత్ అంతటిని ఇలా కట్ చేసేయండి. టక్స్ పెట్టుకోండి. టక్స్ పెట్టుకుంటే మనం ఇలా ఓపెన్ చేసినప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది అన్నమాట. మీరు కరెక్ట్గా నెక్ని కొలుసుకొని కాలర్ని కట్ చేసుకోండి, ఈజీగానే వస్తుంది. చూడండి మనకి అయితే ఇలా వచ్చిందనమాట. క్లాత్తో అయితే మనకి ఇంత పర్ఫెక్ట్గా రాదండి, అందుకని క్యాన్వాస్ని యూజ్ చేయండి. ఓకేనండి. ఇప్పుడు నేను చూడండి ఐరన్ చేస్తున్నాను. మనకి కరెక్ట్గా ఫోల్డింగ్ అనేది వస్తుంది అనమాట. ఇలా ఐరన్ చేసేసి ఇంకా మనకి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంచేసేసుకొని మిగతాది మొత్తం కట్ చేద్దాము. ఆ 1/4 ఇంచ్ ఖర్చు ఏంటంటే మనం నెక్కి జాయిన్ చేయడానికి అనమాట. అయితే నేను ఇక్కడ చూడండి పెన్సిల్తో ఇలా గీస్తున్నాను. మనం జాయిన్ చేసేటప్పుడు కరెక్ట్గా ఆ గీసిన దాని మీద జాయిన్ చేయాలన్నమాట. 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసేసుకొని క్లాత్ని ఇలా కట్ చేసేసుకోండి. అంతేనండి. ఇప్పుడు చూడండి మిడిల్లో మనకి ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఒక టక్ పెట్టుకోండి, లేదంటే పెన్సిల్తోనైనా గీసుకోండి. మనకేంటంటే ఇది మిడిల్ నుంచి జాయిన్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇప్పుడు మనము కాలర్ని జాయిన్ చేద్దాము. అయితే మనకి మిడిల్లో టక్ పెట్టుకోండి. ఆ మిడిల్ దగ్గర నుంచి మనం కాలర్ కూడా టక్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి ఇలా జాయిన్ చేసేసుకోండి. ఫస్ట్ నుంచి అయినా జాయిన్ చేసుకోవచ్చు. నేనైతే ఎందుకనో ఫస్ట్ నుంచి ఇలానే జాయిన్ చేస్తానండి, మిడిల్లో నుంచి జాయిన్ చేస్తాను. ఇంకా అటు ఇటు కరెక్ట్గా వస్తుంది అన్నమాట. మీకు కావాలంటే మనం ఆల్రెడీ కొలుసుకున్నాం కాబట్టి కరెక్ట్గానే వస్తుంది. కావాలంటే మీరు ఫస్ట్ నుంచి జాయిన్ చేసేసుకోవచ్చు. నాకైతే ఇలా అలవాటు అయిందండి, అందుకని నేను ఇలానే వేస్తాను. ప్యాంట్కి పాకెట్ కానివ్వండి, తర్వాత 4th క్లాస్ పాపది స్కర్ట్ కానీ షర్ట్ కానీ యూనిఫామ్స్ స్టిచ్చింగ్ వీడియోస్ కటింగ్ వీడియోస్ పెట్టానండి. కావాలంటే అవి కూడా చూడండి. బ్లౌజెస్ కానివ్వండి, ముకుంద మురారి హ్యాండ్స్ కానివ్వండి, అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. కాకపోతే నేను కొత్తగా స్టార్ట్ చేశాను ఛానల్. చూడండి మీకు అన్నీ కూడా ఉపయోగపడతాయి. చూసారా ఇలా వస్తుంది. అయితే ఇంకో సైడ్ ఉంది కదా, ఇంకో సైడ్ని కూడా జాయిన్ చేద్దాం. చూడండి ఇది ఫస్ట్ నుంచి జాయిన్ చేస్తున్నానండి. ఇలా అయినా జాయిన్ చేసేసుకోవచ్చు, అలా అయినా జాయిన్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. మీకున్న వాళ్ళని బట్టి మీరు జాయిన్ చేసేసుకోండి. అయితే షోల్డర్ దగ్గర మనకి చున్నీ పెట్టుకోవడానికి బెల్ట్ కూడా నేను ముందే స్టిచ్ చేసుకున్నానండి. మీకు కావాలంటే బెల్ట్ స్టిచ్ చేసుకొని ఉంచుకోండి. ఈ కాలర్ని జాయిన్ చేసేటప్పుడు మనము పెట్టేస్తే చున్నీ పెట్టుకోవడానికి ఉంటుంది అన్నమాట. మనం ఏదైతే గీసుకున్నామో చూడండి, ఆ గీసుకున్న దాని మీదే రానిచ్చేసేయండి. మీరు కనుక అలా గీసుకున్నారనుకోండి, ఆ స్టిచ్ కూడా దాని మీదే వస్తుంది. మనం కాలర్ని మళ్ళీ ఆల్రెడీ మనం మడత పెట్టి స్టిచ్ చేసుకున్నాం కదా, ఇంక సేమ్ అలానే వస్తుంది అన్నమాట. లెంత్ అనేది ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి మనకైతే కరెక్ట్గా సరిపోయిందండి. ఈ ఖర్చులు అనేవి కనిపించకుండా పెట్టేసుకొని ఇలా పై వైపును కూడా ఇప్పుడు స్టిచ్ రానివ్వండి. మనకి చెప్పా కదా చున్నీ పెట్టుకోవడానికి బెల్ట్ అని, ఇలా స్టిచ్ చేసుకోండి.
ఒక 1 ఇంచా లేదంటే 3/4 ఇంచు అలా ఉండే రాగున వెడల్పుతో స్టిచ్ చేసుకోండి. ఇంకా షోల్డర్ని బట్టి ఎంత కావాలనుకుంటే అంత పెట్టేసుకోండి. ఇక్కడైతే చూడండి నెక్ మనకైతే పర్ఫెక్ట్గా వచ్చిందండి. కాకపోతే మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే చిన్న కుట్టు పెట్టుకోండి. చిన్న కుట్టు పెట్టుకున్నారనుకోండి మనకి దారాలు కట్ చేసినా కూడా కనిపించమన్నమాట. మనం జెంట్స్ షర్ట్స్ చూస్తూ ఉంటాం కదండి, కుట్టు చిన్నగా ఉంటుంది, వాళ్ళకైతే ఆ కాలర్ దగ్గర కట్ చేసినటువంటి దారాలు కూడా అస్సలు కనిపించవు, చిన్నగా పెట్టేస్తారనమాట కుట్టు. మనం కాలర్ జాయిన్ చేసేటప్పుడు కూడా సేమ్ అలాగనే చిన్నగా పెట్టుకోండి, మనం కట్ చేసిన ఏ దారం కూడా కనిపించదు అనమాట. ఇప్పుడు చూడండి షోల్డర్ దగ్గర పై వైపున మనం కాలర్ జాయిన్ చేసింది లోపల వైపు నుంచి జాయిన్ చేసామండి. ఇప్పుడు పై వైపున వచ్చేసరికి ఇలా పెట్టేసుకొని జాయిన్ చేస్తున్నాము. పై వైపున పెట్టండి. మీరు జాయిన్ చేసుకునేటప్పుడు కాలరు లోపల వైపు నుంచి జాయిన్ చేసేసుకోండి. ముందే కుట్టేసుకొని ఉంచుకుంటే మనం జాయిన్ చేసుకునేటప్పుడు కాలర్ని ఇలా పెట్టేసుకొని జాయిన్ చేసేసుకోవచ్చు అన్నమాట. చూసి కరెక్ట్గా స్టిచ్ రానివ్వండి. ఎక్కువ తక్కువ అనేది ఎక్కడా రాదండి, చక్కగా కరెక్ట్గా వస్తుంది. నేను చెప్పిన విధంగా అయితే మీరు కట్ చేసుకోండి, కాలర్ని ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. పోనీ మీకు రాలేదు అనుకుంటే ఫస్ట్ టైం ఎవరైనా స్టిచ్ చేస్తున్నట్టయితే ఏం చేస్తారంటే నెక్ని కట్ చేసేసుకొని దాన్ని బట్టి కాలర్ని కట్ చేసుకొని మామూలుగా ఏమన్నా పాత చీరలు ఉంటాయి కదా, కాటన్ చీరల మీద ట్రై చేయండి. క్యాన్వాస్ యూజ్ చేయకుండా మామూలుగా ట్రై చేయండి నెక్ వాటికి కాలరు. అలా ట్రై చేసిన తర్వాత 1-2 సార్లు ట్రై చేయండి. అప్పుడు మంచిగా వస్తుంది అనుకుంటే మళ్ళీ మీరు క్యాన్వాస్ని యూజ్ చేసి సేమ్ అదే క్లాత్ మీద ట్రై చేయండి, కాటన్ క్లాత్ మీద కరెక్ట్గా వస్తుంది. తర్వాత మీరు కావాలనుకున్న మీ పిల్లలకి డ్రెస్సుల మీద కానీ లేదంటే నేర్చుకునేవారైతే బయట వాళ్ళకి కుట్టాలన్నా కూడా మీరు ఈజీగా కుట్టుకోవచ్చు. చూసారండి కాలర్ అయితే చాలా నీట్గా వచ్చింది. మనకి ఎక్కడా కూడా ఎక్కువ తక్కువ అనేది రాకుండా కరెక్ట్గా వచ్చిందండి. చూసారా, మన స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా ఉంటేనే మనకి కస్టమర్స్ కూడా పెరుగుతారు. అదొకటి, నేర్చుకునే వాళ్ళు కానీ కుట్టేవాళ్ళు కానీ స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి కస్టమర్స్ పెరుగుతారు. ఏదైనా మన స్టిచ్చింగ్లోనే ఉంటుందండి. అయితే ఇప్పుడు చూడండి హ్యాండ్స్ని జాయిన్ చేయాలి. అయితే మనం ఇది వచ్చేసి ప్యాంట్ క్లాత్ అనమాట. ప్యాంట్ క్లాత్ని మనం ఇప్పుడు హ్యాండ్స్కి జాయిన్ చేద్దాము. హ్యాండ్స్ వచ్చేసి 3/4 కానీ లేదంటే హాఫ్ హ్యాండ్స్ కానీ మీరు ఉన్నటువంటి ఆది డ్రెస్ని బట్టి కానీ లేదంటే తీసుకున్న కొలతను బట్టి కానీ పెట్టేసుకోండి. నేనైతే ఇక్కడ 10 ఇంచెస్ నాకు పెట్టమన్నారు, నేను 10 ఇంచెస్కి పెడుతున్నాను అనమాట హ్యాండ్స్ పొడవు. ఇప్పుడు చూడండి పట్టీని ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా స్టిచ్ చేసుకొని మనకి ఈ పట్టీ వచ్చేసి 1 ఇంచా లేదంటే 3/4 ఇంచ్ అలా వచ్చినా పర్లేదండి, మరి 1/2 ఇంచ్ అయితే బాగోదు. ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోండి. లేదు ఏమన్నా ఎక్కువ ఉందనుకుంటే మీరు కట్ చేసుకునేటప్పుడే 2 ఇంచెస్ ఉండేటట్టు కట్ చేసేసుకోండి. 2 ఇంచెస్ ఉండేటట్టు లేదంటే 1.5 ఇంచెస్ ఉండేటట్టు కట్ చేసుకుంటే మనకి 1/4 ఇంచ్ 1/2 ఇంచ్ ఖర్చుకుపోయినా కూడా మనకి మిడిల్లో పట్టీ వచ్చేసి 1 ఇంచ్ వస్తుంది అనమాట. 2 హ్యాండ్స్ కూడా చూసి సేమ్ అలానే స్టిచ్ చేసుకోండి. మీకు అర్థమవుతుందనే నేను అనుకుంటున్నానండి. నేనైతే ప్రతిదీ కూడా క్లారిటీగా చెప్తున్నాను, కానీ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. కొత్తగా ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి
మనకి చున్నీ కోసం ఈ పట్టీ అనేది చూడండి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసి పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకోండి. మనకి ఫ్రంట్ లోతు తీసుకున్నాం కదా, ఫ్రంట్కి వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకున్నటువంటి హ్యాండ్ని పెట్టేసుకొని బ్యాక్ పార్ట్కి లోతు తీసుకొని హ్యాండ్ని ఇలా జాయిన్ చేసేసుకోండి. మనకి కరెక్ట్గా మిడిల్లో జాయింట్ దగ్గర వచ్చేటట్టే పెట్టేసేయండి. పెట్టేసి స్టిచ్ చేసుకోండి. టక్స్ పెట్టుకుంటాం కదా హ్యాండ్కి, హ్యాండ్ కూడా మిడిల్ నుంచి జాయిన్ చేయండి, కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ని బట్టి, నాకు 11 ఇంచెస్ వచ్చిందండి పాప హ్యాండ్ లూజు. ఆ హ్యాండ్ లూజ్ని బట్టి పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవటమే. మనకి ఇక్కడ నేను కట్స్ కూడా చూపిస్తానండి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చక్కగా మీకు క్లారిటీగా చూడండి. ఇక్కడ రఫ్ రాన్ ఇచ్చి ఇప్పుడు చూడండి మన కట్స్ స్టిచ్ చేసుకోవడానికి అన్నమాట. కింద నుంచి ఇలా 1/2 ఇంచుకి ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు చూసారా ఇక్కడ వచ్చిన తర్వాత సేమ్ మనం ఏదైతే కుట్టుందో ఆ కుట్టు దగ్గరే సూదిని అలానే ఉంచేసి క్లాత్ని తిప్పుకోండి. క్లాత్ని తిప్పుకొని ఇటువైపుకి వచ్చేటట్టు ఇలా స్టిచ్ చేసుకోండి. చాలామందికి కట్స్ దగ్గర ఇలా స్టిచ్ చేయటం రాదండి, వాళ్ళకి చాలా బాగా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను నేను. చూడండి ఇలా వస్తుంది. మనకి ఏదైతే కుట్టు రానిస్తామో ఆ కుట్టు దగ్గర మనకు కరెక్ట్గా వచ్చేటట్టు రావాలన్నమాట. అయితే రెండు వైపులు కూడా చూడండి నేను హ్యాండ్స్ లూజ్ని బట్టి జాయిన్ చేస్తున్నాను. ఇక్కడ ఏదైతే మనం ఖర్చు పెట్టుకున్నామో దాని దగ్గరికి స్టిచ్ అనిచ్చేసి ఇక ఇక్కడ నుంచి కట్స్ పెట్టేసుకోండి, స్టిచ్ చేసుకోండి. మనం ఆ క్లాత్ని ఫోల్డ్ చేయటం కూడా కింద మనకి లెంత్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి మనకి క్రాస్గా వస్తుంది అన్నమాట. కొంతమంది లెంత్ ఎక్కువ పెట్టమంటారు కింద, కొంతమంది వద్దంటారు అనమాట. మీకు ఆదికి ఇచ్చిన డ్రెస్ని బట్టి మీరు పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోండి. కింద వైపును కూడా చూడండి మనకి రెండు కూడా కట్స్ సమానంగా ఉండేటట్టు చూసుకొని కింద పొడవుని స్టిచ్ చేసేసుకోండి. లేదంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తాయన్నమాట. అలా రాకుండా ఉండాలంటే ఇలా చూసుకొని కరెక్ట్గా స్టిచ్ చేసుకోండి. మనకి రెండు వైపులు కూడా కరెక్ట్గా వస్తాయండి. ఇలా చూసుకొని స్టిచ్ చేసుకున్నారంటే చూసారా మనకైతే రెడీ అయిపోయింది. ఇంకా మనము వేసుకుంటే ఒక 2 స్టిచ్లు వేసుకోండి ఎక్స్ట్రా. అయితే మనం పైన లూజ్ పెట్టుకోవచ్చు హ్యాండ్స్ దగ్గర నుంచి, కానీ కట్స్ దగ్గరకు వచ్చిన తర్వాత సేమ్ ఫస్ట్ వేసుకున్న స్టిచ్ మీద రావాలన్నమాట. అలా స్టిచ్ చేసుకోండి. మనం ఖర్చు ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి మనకేంటంటే క్లాత్ ఎక్కువ ఉండటం వల్ల ఆ మిడిల్లో క్రాస్ అనేది ఆ షేప్ అనేది రాదనమాట నడుం దగ్గర. అయితే ఏంటంటే మనం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్కి
ఏం చేస్తారంటే ఇలా టక్స్ పెట్టుకోండి. ఇలా టక్స్ పెట్టుకున్నారనుకోండి మనకి ఆ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట, రౌండ్. ఓకేనండి, మనకి టాప్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. యూనిఫాము చూసారా ఎలా వచ్చిందో, ఇలా వస్తుంది నీట్గా. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అండి. ఓకేనా అండి, థ్యాంక్ యూ అండి.